ఏపీకి భారీ వర్ష సూచన. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారి బలపడే అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. ప్రధానంగా మంగళవారం కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్ష సూచనతో రైతులు అప్రమత్తమయ్యారు. ధాన్యం సంరక్షించుకునే పనిలో పడ్డారు. కోసిన పంటని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ అల్పపీడనం కొనసాగుతుండగానే ఈ నెల 14 లేదా 15వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అయితే దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత రానుంది. డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ఏపీకి ఎప్పుడూ విపత్తులే. మొన్నటి ఫంగల్ తుఫాను భయంతో వీడిందో లేదో మరో తుఫాను వెంటాడింది. ఇప్పుడు తాజాగా మరో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఇంతలోనే మరో తుఫాను హెచ్చరిక అయితే వచ్చేసింది. 14న లేదా 15న తుఫాను ఖాయమని తెలుస్తోంది. దీంతో రైతుల్లో ఒక రకమైన ఆందోళన అయితే కనిపిస్తోంది. వరుస వర్షాలతో పంటకి అపార నష్టం కలుగుతోంది. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. ఎకరానికి 25 కిలోల చొప్పున ఉప్పును వరి పొలంలో వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కోసిన వరి చేనుపై ఉప్పుతో కూడిన ద్రవణాన్ని పిచికారీ చేయాలంటున్నారు. అలా చేస్తే చేను తడిచిన మొలక రాదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను అప్రమత్తం చేస్తున్నారు.